హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా బీరకాయతోని శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఈజీగానే చేసుకోవచ్చు. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేశాను. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే చాలా బాగుంటుంది. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగనివ్వాలి. మీలో ఎంతమందికి బీరకాయ శనగపప్పు కర్రీ అంటే ఇష్టం చెప్పండి. మీరు బీరకాయతోని ఎన్నెన్ని రెసిపీస్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇది కూడా లైట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ శనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను. ఒకవేళ మీరు శనగపప్పు నానబెట్టకపోతే మనకు పప్పు అనేది గట్టిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం పప్పు అనేది ముందే నానబెట్టుకుంటే ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పప్పు. ఒకవేళ మీరు ఒక 5 మినిట్స్ ముందే అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి. అప్పుడు తొందరగా మనకు పప్పు అనేది నానిపోతుంది. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పప్పుని ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఆ బీరకాయలు అనేది ఇందులో వేసేసుకుంటున్నాను. పప్పు కొంచెం ఫ్రై అయిపోయాక బీరకాయలు వేసుకోవాలి. అలానే బాగా రెడ్గా ఫ్రై చేయకండి ఫస్టే. ఇప్పుడు మనకు బీరకాయలతో పాటు పప్పు కూడా కొంచెం ఉడికిపోతుంది. ఇక్కడ బీరకాయలు అన్నీ వేసేసుకొని దీనికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. బీరకాయలు తొందరగా మగ్గిపోతాయి. మనకు లేత బీరకాయలు అయితే తొందరగా మగ్గిపోతాయి. అలానే వాటర్ కూడా బాగా ఊరుతాయి అందులోనే బీరకాయలో మామూలుగానే. సో ఇది మరీ లేతది కాదు బీరకాయ. సో వాటర్ అనేది నాకు బాగా రాలేదు అందులో నుంచి. మరీ చిన్నగా కూడా పీసెస్ అయితే నేను కట్ చేయలేదు. నార్మల్ పీసెస్ లాగా అయితే కట్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిచ్చాను. మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు వాటర్ అనేది బాగా ఎక్కువ ఉంటే మూత తీసి ఫ్రై చేసుకోండి బీరకాయ ఉడికిపోయాక. నాకు ఇక్కడ అంత ఎక్కువగా వాటర్ అయితే లేవు. సో ఇక్కడ దగ్గరికి వచ్చేసాక దీనిపైనుంచి సరిపడంత కారం, కొంచెం ఉప్పు, ఆల్రెడీ నేను ఫస్ట్ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇంకొంచెం వేసుకున్నాను. అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి పెట్టుకున్నాను. మామూలుగా బీరకాయలు లేతగా ఉంటే తొందరగా వాటర్ అనేది బాగా ఊరుతాయి. నాకు అంతగా లేదు, అంటే లేతగా లేకపోవడం వల్ల అంతగా వాటర్ అయితే రాలేదు. చూసారా, మంచిగా బీరకాయలు అయితే బాగా ఉడికిపోయాయి. అలానే కర్రీ కూడా బాగా దగ్గరికి వచ్చేసింది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా పాత వీడియోస్ అన్నీ చెక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితేనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.